నమో కృష్ణ నమో కృష్ణ. పరంధామ, జ్ఞానస్వరూప, తేజస్వరూప, విశ్వరూప, విశ్వేశ్వర. నీ మాయలు లీలలు ఎవరికి అంతుబట్టం. సప్తగిరులపై వెలిసిన వెంకటేశ్వర స్వామివై సకల లోకాలను పరిపాలిస్తున్నావు. అర్జున, నీవు ఏమనుకుంటున్నావు? ఆత్మ అనేది అది ఒక అర్థం లేని సమస్యగా కనబడుతుంది నీకు. ఆత్మల గురించి నాకు అవగాహన లేదు అంటున్నావు. సరే, నీవన్నట్లుగానే ఆత్మ నీకు అవగాహన లేదు. ఆత్మ సంగతి పక్కన పెట్టు, ఆత్మ అనే దాని గురించి వదిలిపెట్టు. కానీ క్షత్రియ ధర్మంలో ఉంటుంది నీకు. ఆ క్షత్రియ ధర్మాన్ని అనుసరించు. ఏమంటే, హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసి మహిం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ. యుద్ధాయ కృత నిశ్చయ. క్షత్రియ ధర్మం ప్రకారము నీవను చేయి. క్షత్రియుడవై యుద్ధం చేయి, వీరుడివై యుద్ధం చేయి, ధర్మబద్ధంగా పోరాడు. ధర్మయుద్ధం కనుక ఈ యుద్ధంలో నీవు మరణిస్తే ఏమవుతుంది? స్వర్గగతులు. స్వర్గగతులు అంటే అత్యున్నతమైనటువంటి దైవ సన్నిధిలో ఉండేటువంటి ఆ యొక్క పుణ్యలోకాలు. పుణ్యలోకాలు లభిస్తుంది కనుక దానికి కూడా నీవు బాధపడాల్సిన పని లేదు. అందుకు కూడా నీవు బాధపడాల్సిన పని లేదు. ఎందుకంటే ధర్మయుద్ధంలో మరణించినప్పుడు వీరస్వర్గం అంటారు దాన్ని. వీరస్వర్గం కనుక ఇలాంటి వీరస్వర్గం అనేది నీకు లభిస్తుంది. పోని గెలిచావా, జిత్వావా భోక్షిసే మహిం అంటే పుణ్యగతులు లభిస్తుంది. పరమాత్ముడి సన్నిధానంలో ఉండే అవకాశం ఉంటుంది. జననమన చక్రంలో నీవు మరలా పడవు. కనుక ఇప్పుడు మన పురాణాల ప్రకారం, మన శాస్త్రాల ప్రకారం ముక్తి అంటే జీవన్మరణ సమస్యలు ఉండవు. నీవు యుద్ధం తప్పకుండా చేయాల్సింది. యుద్ధాయ కృత నిశ్చయగా. ఈ యుద్ధం చేయడం సిద్ధపడు. నువ్వు గమ్మని యుద్ధం చేయి, నెమ్మదిగా యుద్ధం చేయి. నీ ధర్మాన్ని నువ్వు ఆచరించు, నీ కర్తవ్యాన్ని నువ్వు అనుసరించు, నీ కర్మకు నువ్వు బద్ధుడవు. ఈ విధంగా ఉంటే కూడా నీకు పోయిందేమీ లేదు కదా. యుద్ధం అనేది సహజము. ఇదివరకు ఎన్నో యుద్ధాలు చూశారు. ఈ యుద్ధాలన్నింటిలో కూడా గెలిచిన వారు రాజ్యాన్ని అనుభవిస్తారు, రాజ్య సుఖాలు అనుభవిస్తారు. అలా గెలిచావా? నీవు నీ అన్నతమ్ముళ్ళు 5 మంది, మీ యొక్క బంధుజనులందరూ కూడా హాయిగా, సంతోషంగా, సుఖశాంతులతో ఉంటావు. కనుక జిత్వాబా జయించినామంటే భోక్షసే మహ్యం. ఈ యొక్క భోక్షం అంటే స్వీకరించడం, ఆహారం వేసి. ఇంకొక అర్థం ఏమిటంటే సంస్కృతంలో అనుభవిస్తావు అని. ఏమనుభవిస్తావు? మంచి ఉన్నతమైన పరిపాలన ఇస్తూ ధర్మబద్ధంగా జీవిస్తావు. భోక్షసే మహిం. ఈ యొక్క భూమిని పరిపాలిస్తావు, భారత భూమిని పరిపాలిస్తావు. ఈ 2 విధాలు కూడా నీకు ఏది చేయవలసిందే. నీవు మరణించడమా, యుద్ధంలో గెలవడమా, అది నీ యొక్క సామర్థ్యాన్ని బట్టి, నీ శక్తి సామర్థ్యాలను బట్టి, నీ యొక్క జ్ఞానాన్ని అనుసరించి, నీ నైపుణ్యాన్ని అనుసరించి, నీకు భగవంతుడు ప్రసాదించినటువంటి అస్త్రాల యొక్క అనుకూలతను ఏ సమయంలో ఏ అస్త్రం ప్రయోగించాలో ప్రయోగించి అట్లా యుద్ధం చేయి. అంతేకాని నీవు దుఃఖపడి కూర్చోవడం ఇది సామాన్యులు చేసుకునే పని. నీవు క్షత్రియుడు యొక్క లక్షణం కానే కాదు. క్షత్రియుడవు, వీరుడవు, నీవు సకల శాస్త్ర పండితుడవు, అన్నీ తెలుసు నీకు. కానీ మళ్ళీ ఇప్పుడు అజ్ఞానంలో పడుతున్నావు. ఈ అజ్ఞానాన్ని విడిచిపెట్టు. పాడవేల రాధిక ప్రణయసుధా గీతిక. కవులకి ఏం తెలుసుకోవాలంటే ఇందులో మనకందరికీ పరమాత్మ ఏం చెప్తున్నా, అర్జుడిగా కాదు, నీ యొక్క స్వధర్మాన్ని విడిచిపెట్టవద్దు. నీకు భగవంతుడు ఏ పనులు తప్ప చెప్పాడు అవి చెయ్యి, ధర్మబద్ధంగా చెయ్యి. దాన్ని ధర్మయుద్ధము అంటారు. జీవితంలో మనం జీవితమే ఒక పోరాటమైనప్పుడు ధర్మయుద్ధమే చేయాలి. మనం అధర్మంగా పోకూడదు. అధర్మాన్ని ఆశ్రయించామా అనేక కర్మలు ఎత్తుకుంటూ ఉండాలి. మానవ జన్మలు మళ్ళీ మళ్ళీ రాదు. మానవ జన్మ దేనికి ఇచ్చాడు భగవంతుడు? ఇప్పుడే తరించు,
ఈ జన్మలో పుణ్యం తెచ్చుకో, పుణ్యాన్ని ఆచరించు, పుణ్య కార్యక్రమాలు చేయి. ఆ పుణ్యం నిన్ను ఉన్నతమైన జన్మలు ఇస్తాయి. లేదా అందులో నిస్వార్థంగా ఉందా, నీకు ముక్తి లభిస్తుంది. నిస్వార్థం అనేది ఉన్నప్పుడు నీకు ముక్తిదాయకం అవుతుంది. స్వార్థం అనేది మనసులో పెట్టుకొని ఏ పని చేసినా అది కర్మగా మారుతుంది, పాపకర్మగా మారుతుంది. ఈ పాపకర్మలు ఎందుకు చేస్తావు? కనుక ఇలాంటి పాపకర్మలు చేసేవాళ్ళంతా కూడా ఎందుకు కొరగాకుండా నీచాతి నీచంగా సమాజంలో గుర్తించబడతారు. దుర్యోధనుడు అలాగనే గుర్తించబడ్డాడు కదా. దుర్యోధనుడు వాడందరికీ నీచుడైపోయాడు. ఎవరికి ఇష్టడు? వాడు దుష్ట చతుష్టయానికి, ఆ నూరుగురు సోదరులకు, సోదరికి, వాళ్ళ వరకే. మిగతా వాళ్ళెవరికి దుర్యోధనుడు అంటే అసహ్యము, ద్వేషము, కోపము, ఈర్ష్య అందరూ వికారంగా చూస్తారు. మనిషి అందంగా ఉండడం, వికారంగా ఉండడం అంటే ముఖాందం కాదు, ఆత్మ అందం ఉండాలి, ఆత్మ సౌందర్యం ఉండాలి. ఆత్మ సౌందర్యం అంటే ఏమి? 10 మందిగా మంచిగా మాట్లాడు, వచ్చిన అవకాశాన్ని 10 మందితో పంచుకో, నీకు సంపాదించింది 10 మందికి, నీకు మిగిలింది కొద్ది కొద్దిగా పంచుకో. పంచుకోవడంలో ఉంది, ఇవ్వడంలో గొప్పదనం ఉంది. ఇవ్వడంలో ఉండే ఆనందం తీసుకోవడంలో లేదు. ఏమనుకుంటున్నావు నువ్వు? ఈ యుద్ధాన్ని నేనే జయిస్తాను, నేనే ఇదంతా చేయబోతున్నాను అని ఒక అహం లోపల పెట్టుకున్నావు. అది నిన్ను అజ్ఞానంగా మార్చింది, నీకు మానసిక సమస్యగా తయారైంది. చేయడమా మానడమా, చేయడమా మానడమా. యుద్ధానికి వచ్చి చేయకపోతే అవమానం, చేస్తే మనోళ్ళందరూ నా చేతిలో చచ్చిపోతారు. నీ చేతిలో చంపడానికి ఎవరు? నువ్వెవరు? చంపడానికి నువ్వెవరు? చావడానికి వాళ్ళెవరు? ఎవరి చావు ఎప్పుడు నిర్ణయించబడింది. అలా నిర్ణయించబడిన చావుని నీవెందుకు నీ చేతుల్లో తీసుకుంటావు? ఏ కర్మలు నీ చేతుల్లోకి తీసుకోవద్దు. నీ స్వధర్మం ఆచరించు. భగవంతుడికి విడిచిపెట్టు ఫలితాలు. భగవంతుడి పేరు చెప్పి చెయ్యి. భగవంతుడి పేరు చెప్పి దొంగతనం చేయాలా? భగవంతుడి పేరు మోసం చేసుకోవడం, భగవంతుడి చెప్పి దోచుకొని తినడం కాదు. భగవంతుడి పేరు చెప్పి మంచి పని చేయి. అప్పుడు దైవానికి నీ యొక్క అనుగ్రహం, దైవం దగ్గర నీ అనుగ్రహం లభిస్తుంది. దైవ సన్నిధిలోకి నీకు దర్శనం లభిస్తుంది. పవిత్రమైన దర్శనం, పరమ పావనమైన దర్శనం, పరమాత్మ అనుగ్రహం.